హరీష్ రావు అంటుండు విద్యా కమిషన్ లో అసలైన విద్యావేత్తలు ఏరియా అని మాట్లాడుతుండు. మరి ఆకునూరి మురళి సారు ఆయన ఒక మాజీ ఐఏఎస్ అధికారి, ఆయన ఒక విద్యావేత్త, ఆయన కూడా చదువుకొని ఒక ఐఏఎస్ అయ్యి రిటైర్మెంట్ అయిన కదా హరీష్ రావు. ఆయన చదువుకోలేడా? మరి చదువుకొని వాళ్ళకు తెలిసిన, వాళ్ళకు రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎట్లా కలెక్టర్ అయ్యారు, వాళ్ళకి సంబంధించి ఎట్లా ప్రణాళికలు చేయాలనే వారినే కదా తీసుకున్నది. మరి చదువుకోక రౌడీజం చేసుకుంటా సెటిల్మెంట్ చేసుకొని అయితే తీసుకొచ్చి అయితే ప్రభుత్వం పెట్టలేదు కదా. అయ్యో, విద్యా కమిషన్ లో అసలైన విద్యావేత్తలు ఏది? ఎడ్యుకేషన్ లో పిహెచ్డి చేసిన వాళ్ళు ఆ కమిటీలో ఒక్కరైనా ఉన్నారా? పిహెచ్డి కాదు హరీష్ రావు గారు, ఐఏఎస్ చదివిన వాళ్ళే ఉన్నారు కదా. మరి గతంలో మీరు వేసినటువంటి, మరి గతంలో ఉన్న మీ విద్యాశాఖ ఉన్నటువంటి, మరి గతంలో ఎట్లున్నారు? 7-8 తరగతి పాస్ అయిన వాళ్ళు కదా మీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. 7వ తరగతి 10వ తరగతి ఫెయిల్ అయిన వాళ్ళని మంత్రులు పెట్టుకొని 3వ తరగతి 4వ తరగతి పెట్టుకున్న వాళ్ళని మీరు నడిపించారు కదా కేవలం మీ 4 చేతులల్లా. అట్లనైతే నడిపించలేదు కదా. ప్రభుత్వం అయితే పకడ్బందీగానే చేస్తుంది కదా విద్యకు సంబంధించి. విద్యా కమిషన్ లో అసలైన విద్యావేత్తలు లేరని, అలాంటి వారితో విద్యా విధానంపై నివేదిక ఇప్పించడం సీఎం రేవంత్ రెడ్డి తీరుకు అద్దం పడుతున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. తెలంగాణ విద్యాశాఖ కమిషన్ లో స్కూల్ పిల్లలకు కానీ కాలేజీ లేదా యూనివర్సిటీ స్థాయిలో బేసిక్ పాఠాలు చెప్పిన అనుభవం ఉన్న విద్యావేత్త ఎవరో చెప్పగలరని శుక్రవారం ఎక్స్ ప్రశ్నించారు. జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న 2 ప్రొఫెసర్లు మినహా అసలు ఎడ్యుకేషన్ లో పిహెచ్డి చేసిన వాళ్ళుగా స్కూల్ సిలబస్ తయారీలో కోర్ సైన్స్ సబ్జెక్టులో పట్టుకున్న వాళ్ళు కానీ ఈ కమిటీలో ఉన్నారా అని నిలదీశారు. ఈ కమిటీ చైర్మన్ ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అని, ఆయన ఇంజనీరింగ్ అని చెప్పారు. అయ్యా హరీష్ రావు గారు, సరే ఇప్పుడు చిన్నప్పటి నుంచి పాఠాలు చదువుకొని స్కూల్కి పోయి పాఠాలు చదువుకొని ఒక మనం ఎడ్యుకేషన్లో ఒకటి సాధించుకోవాలనుకుంటే ఒక పోలీస్ ఉద్యోగం సాధించుకోవాలి, లేదంటే ఓ టీచర్ ఉద్యోగం సాధించుకోవాలి, ఇంకా డాక్టరు ఏదో చదవాలంటే మనం చిన్నప్పటి నుంచి స్కూల్కి పోయి చదువుకున్న తర్వాతనే ఉద్యోగాలు వస్తాయి. ఆ ఉద్యోగాలు రిటైర్మెంట్ అవుతారు. ఆయన ఓ మాజీ ఐఏఎస్ అధికారి, ఆయనకు తెలియని ఉంటుందా? మరి గతంలో మీరు చేసిరు ఎట్లా చేసిరు హరీష్ రావు గారు? 7వ తరగతి 8వ తరగతి ఫెయిల్ అయిన వాళ్ళకు మంత్రి పదవులు ఇచ్చి, ఫెయిల్ అయిన వాళ్ళ కమిటీలలో ఇచ్చి, అట్లనైతే ఈ ప్రభుత్వం చేస్తలేదు కదా. హరీష్ రావు గారు, జర ఇప్పటికైనా చెప్తున్నాము, ఇట్లా మాట్లాడు బంద్ చేయిర్రి, ఇట్లా మాట్లాడు బంద్ చేయిర్రి జర. ఏది ఏమైనప్పటికీ కూడా ఆయన ఒక రిటైర్మెంట్ అధికారులు అంటే, ఇంకా గతంలో మీరు ఎట్లా చేసిర్రు? రిటైర్మెంట్ అయిన వాళ్ళను కేవలం మీకు మీ రిటైర్మెంట్ అయిన తీసుకొచ్చి మీ పక్కన కూర్చున్నబెట్టుకురు గతంలో. వీళ్ళు కేవలము విద్యావంతులను విద్యకు సంబంధించిన మార్పు ఎట్లా తీసుకురావాలి, ఏం చేయాలి, విద్యార్థులకు మెరుగైన విద్యను ఎట్లా అందించాలని చెప్పి ఇట్లా వాళ్ళతోని కమిటీలు వేయించుకుంటా అట్లా తీసుకుంటుర్రు. మీలాగా మాత్రం చేస్తలేరు. జర హరీష్ రావు గారు ఇప్పటికైనా జర మారండి, మారి ఈ ప్రచారాలన్నీ బంద్ చేసి ఇక మేము ఏం చేస్తే బాగుంటది, మేము ఇక ఏం చేసినా అంతా అదైపోతున్నామని చెప్పి అట్లా మాట్లాడు జర నేర్చుకోండి. ఏమైనా ఇట్లా చేస్తారు. రిటైర్మెంట్ అయిన అక్కడ రిటైర్మెంట్ అయింది ఒక ఐఏఎస్ అధికారి, 10th ఫెయిల్ అయ్యి మన సెక్యూరిటీ గార్డ్గా చేసి అయితే అసొంటి అధికారిని తీసుకురాలేరు కదా విద్యాశాఖ కమిషనర్గా. హరీష్ రావు గారు చెప్పుర్రి, మీ దాంట్లో ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి 10వ తరగతి ఫెయిల్ అయిన వాళ్ళు తీసుకొచ్చి మంత్రులను కూర్చుని పెట్టినట్టు వాళ్ళు కూర్చుంటూ పెట్టలేరు కదా. ఏం మాట్లాడుతున్నావు హరీష్ రావు గారు? మారూరి జర.